హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి సూర్య వ్లాగ్స్. ఇప్పుడైతే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా ఆయిల్, ఆవాలు చిటపట అయిన తర్వాత కరివేపాకు అండ్ ఆనియన్స్, టమోటో, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం చెక్క, లవంగాలు కూడా వేసి బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. అలా మొత్తం పైకి వచ్చిన తర్వాత బాగా ఫ్రై అవుతుంది. అప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి, ఇంకా త్వరగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు మనము చికెన్ అయితే ఫ్రెష్ 1 kg చికెన్ అయితే వాష్ చేసి పెట్టుకున్నాను. అదైతే యాడ్ చేసుకొని ఉప్పు కూడా వేసాం కాబట్టి బాగా కలిపెట్టేసి ఒక 2 minutes అట్లా మూత పెట్టి ఉడకనిద్దాము. దాని తర్వాత మూత తీసి అందులో కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, తగినంత పసుపు అంటే కొద్దిగా పసుపు వేసి మొత్తం బాగా కలుపుకుందాము. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత వాటర్ చూసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ వేయకూడదు, కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకొని అందులో తర్వాత లాస్ట్లో నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేసినాను అన్నమాట, ప్యాకెట్. దాన్ని వేసి బాగా కలిపి ఒక 4 విజిల్స్ దాకా పెట్టుకోవాలి. బాగా ఉడికిపోతుంది అనమాట. బాగా కలిపి ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ అయితే పెట్టుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. మనం అప్పుడప్పుడు చికెన్ చేసుకొని తినడం వలన చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మనలో ఉన్నటువంటి మన బాడీలో ఉన్నటువంటి షుగరు, బీపీ అట్లాంటివన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు తినచ్చు, మరి ఎక్కువ కాదు. హీట్ అవుతుంది అనేవాళ్ళు కొంచెం తక్కువగా తినచ్చు. ఇందులోకి మనము లెమన్ వేసుకున్నామంటే అస్సలు హీట్ అనేది కూడా కాదు అనమాట, చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాను నేను ఇక్కడ, కొంచెం వాటర్ వేసుకొని తర్వాత విజిల్స్కి అయితే పెట్టుకున్నాను. Touch the sky, feeling bolder. Going up, going up, going all the way. Going కంప్లీట్ 4 విజిల్స్ అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి కలిపి పెట్టుకొని తర్వాత ఇంకో దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మొత్తం కర్రీని. ఇక్కడ చూస్తున్నారా ఎంత థిక్గా కావాలో అంత థిక్గా పెట్టుకోవచ్చు మనము. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొనేసి పక్కన పెట్టుకునేయచ్చు. తర్వాత దోశలు, తర్వాత రాయలసీమ ఫేవరెట్ అండ్ ఫేమస్ రాగి ముద్ద, అది వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం మటన్ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం మనము ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్, ఆవాలు, ఆనియన్స్, టమోటా సేమ్ అండి చికెన్ ఏమేమి వేసామో అవన్నీ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై చేయాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, బాగా కలుపుకొని దాని తర్వాత మనం ఇక్కడైతే కొంచెం మటన్ చేస్తున్నాను నేను, ఎక్కువ అయితే చేయడం లేదు. కొద్దిగా తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే మటన్ యాడ్ చేసుకొని సేమ్ అది కొంచెంసేపు మగ్గనివ్వాలి బాగా. అందులో ఏమైనా వాటర్ కన్నా ఉంటే అంత బయట వచ్చేసి త్వరగా ఉడుకుతుంది, సాఫ్ట్గా ఉంటుంది. కాబట్టి వాష్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాను. కలుపుకొని కొంచెం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు. ఇందులో అయితే నేను మటన్ మసాలా అనేది యాడ్ చేయడం లేదు. ఈ మసాలాలు ఇంట్లో ఉండేవంటే ఫ్రెష్ మసాలాలే సరిపోతాయి. ఆ మసాలాలన్నీ వేసుకొని వాష్ చేసుకొని దాంతో కూడా వాటర్ చూసుకొని వేసుకొని విజిల్స్కి అయితే పెట్టుకోవాలి. ఇది కూడా అంతే సేమ్ 4 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. 4 విజిల్స్ తర్వాత రెడీ అయిపోతుంది మటన్. ఇదైతే చాలా ఈజీ అండి. ఎవరు అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఇటువంటి మెజర్మెంట్స్ యూస్ చేశారంటే, చెప్పినంత వేసుకుంటూ చేసామంటే త్వరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.